ఇక్కడ మీరేం పని చేస్తారు? మీరు ఎవరు? నా పేరు రవికుమార్ అండి. నేను ఇక్కడ మొత్తం ఇది సూపర్వైజ్ చేస్తూ ఉంటాను సార్. మంగళగిరి, నులకపేట, సీఎం క్యాంప్ ఆఫీసు, సచివాలయము, అవి 2 స్టార్ట్ అవ్వలేదు సార్. ఈ మూడింటికి మొత్తం ఇన్ఛార్జ్ చేస్తున్నాను సార్. మీరు ఏ విధంగా వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఎట్లా ప్లేట్ ఎట్లా అడుగుతారు, ఏంటి ఎట్లా? వీళ్ళు మా స్టాఫ్ సార్. మా స్టాఫ్ అతని పేరు కోటేశ్వరరావు. మా స్టాఫ్, నేను ఇన్ఛార్జ్ వాళ్ళకి. మన మెన్ పవర్ ఇన్ఛార్జ్ నేను. ఇది నులకపేట. మా సార్ గారి పేరు మన నైట్ కూడా సెక్యూరిటీ ఒకళ్ళు ఉంటారు సార్. క్యాషియర్ గారు ఒకళ్ళు ఉంటారు. 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. అవి దింపుకోవడం కానీ చేసుకోవడం కానీ పొడ్డేయడం కానీ 2 మగవాళ్ళు చూస్తారు. లేడీస్ ఏమో కడిగి మొత్తం ఆపేసి ఊడవడం కానీ అవి కానీ మొత్తం క్లీన్ చేయడం కానీ మొత్తం వాష్ ఇవన్నీ సింకులు కానీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తారు సార్. శుభ్రంగా ఉంటుంది. మార్నింగ్ పూట 300 టార్గెట్ టిఫిన్, మధ్యాహ్నం పూట 300, 350, సాయంత్రం పూట 350. అక్కడ మా మంగళగిరి. ఎండాకాయలకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎలా వస్తున్నారు, ఏంటి వచ్చిన మీకు ఎట్లా పరిస్థితి ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కొంచెం తాగిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలా. వచ్చిన వాళ్ళు ఒకళ్ళు తక్కువ అంటారు, ఒకళ్ళు ఎక్కువ అంటారు. అంతా బాగానే ఉంటుంది. శుభ్రంగా తింటున్నారు, వెళ్తున్నారు ప్రశాంతంగా. 85% వరకు 90% వరకు తిని వెళ్తారు. ఇప్పుడు ఒకళ్ళు 2 ఉంటారు తాగి వచ్చిన వాళ్ళు కూడా తాగి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎట్లా మేము కంట్రోల్ చేస్తూ ఉంటాం. అడిగినప్పుడు గొడవ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తున్నట్టు కొంచెం చేయటం మేము కంట్రోల్ చేసుకొని బాగా శుభ్రంగా చేసుకుంటాం. అంటే డైలీ మీరు మేము వచ్చామని తెలుసా, లేకపోతే మీరు? మాకేం తెలుసు. మేము ఉంటాం సార్ ఇక్కడ. మాకు పగలపూట సెక్యూరిటీ ఉండదు సార్. మాకు పగలపూట సెక్యూరిటీ ఉండరు. నేను మెన్ పవర్ ఇన్ఛార్జ్. నేను ఎందరిని పెడతాం, చూసుకోవటం, ఎవరో వర్క్ ఎట్లా చేస్తున్నారు, ఏంటి, ఎప్పుడు మెటీరియల్ వచ్చిందా చూసుకొని అన్ని పాయింట్లు తిరుగుతూ ఉంటాను నేను. ఇది నులకపేట సీఎం క్యాంప్ ఆఫీస్ సార్. ఇప్పుడు గురించి ఇప్పుడు కనుక మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాము. వీళ్ళకి చెప్పిన మనం తీసేటప్పుడు వాళ్ళు వచ్చి మనకు చూశారు. ఇక్కడ మొత్తం ఎట్లా చూడండి, మొత్తం ఎలా ఉందో పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి మొత్తం టోటల్గా. మెల్లగా ఈ విధంగా ప్రతి ఒక్క వడ్డించేటప్పుడు కూడా వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళ పైన ఇక్కడ మాస్క్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. చూడండి మీరు ఇక్కడ ఏం చేస్తారు మీరు? సార్ నా పేరు కోటేశ్వరరావు సార్. ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇక్కడ మిల్స్ అయి వడ్డిస్తాను. మిల్స్ అయి వడ్డిస్తాను. అవును సార్. సార్ బాగానే అంతా బాగుంటుంది సార్. బాగుందన్నారు. బయట జనం కూడా హాస్పిటల్ మాస్క్ పెట్టుకొని మీకు ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తారు, ఎట్లా ఉండాలని చెప్పి సార్ చెప్తారు సార్. మీకు ఎలా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి ఏంటి అనే విషయం చెప్తా ఉంటారా? అవును సార్. చాలా చక్కగా నీట్నెస్గా ఉండాలి. చక్కగా భోజనం పెట్టాలి వచ్చిన వాళ్ళకి. కంపల్సరీగా బ్లౌజ్, చేతికి బ్లౌజ్, మాస్క్ పెట్టి భోజనం పెట్టాలి వాళ్ళకి. బ్లౌజులు ఇచ్చారు, టోపీలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు సార్. చూసినట్టు ఇది టోపీలు, మాస్కులు, బ్లౌజులు చూపించి ఒకసారి. పడిచేటప్పుడు వీళ్ళు పెట్టుకుంటారండి. బ్లౌజులు అవి పెట్టుకుంటారు. ఇంత నీట్గా చేస్తాను. ఎటువంటి చిన్న వెంట్రుక కానీ ఇది కానీ పెట్టుకోకుండా అంతా నీట్గా చేసుకో. మొత్తం టోకెన్స్ అవి వచ్చి వాళ్ళందరికీ ఇక్కడ కంప్యూటర్ బిల్డింగ్లో టోకెన్స్ ఇచ్చే పరిస్థితులు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు నీట్గానే ఉన్నారు. పక్కన ఇంకో అదే వాళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే మీరు చూడండి. వాళ్ళిద్దరు ఒక లేడీ ఉంది. అంటే కరెంటు పోతే ఎక్కడుంది, ఇన్వర్టర్ ఎక్కడ ఉంది? ఇదిగో మీరు కనుక మీరు కనుక ఇక్కడ కనుక కరెంటు కనుక పోతే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తినే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా ఇన్వర్టర్లు కూడా ఇచ్చిన పరిస్థితి. ఫ్యాన్లు, బల్బులు వేయాలి కదా, అందులో భాగంగా ఇక్కడ ఇన్వర్టర్లు ఇచ్చారండి. బిగించారు అవి. వాళ్ళు అయితే సాయంత్రం వస్తారంటండి. చూశారు కదా. అంటే భోజనం చేసేటప్పుడు ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఫ్యాన్లు తిరగడానికి కానీ, లైట్లు కానీ, కరెంటు పోతే పోతు దాదాపుగా పోయినప్పుడు కనుక ఇటువంటి వాళ్ళు ఒకటే మాట్లాడినారు. ఒకవేళ కనుక ఎవరన్నా వచ్చినా కానీ చెప్పులు అనేవి బయటే విప్పి రావాలి తప్ప లోపలికి రావడానికి ఇలా అని చెప్పేసి ఒప్పుకోవట్లేదు. ఇక్కడ చెప్పులు బయట విప్పాలని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా వాష్రూమ్లు కానీ మనం కూడా చూద్దాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడైతే ఇంక స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడైతే మనం కనుక అదే చూడండి. మీరు కనుక వాష్రూమ్లు ఎలా ఉన్నాయి చూడండి మీరు ఒకసారి. మనకు చూసినట్టయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి చూడండి మీరు. బాత్రూమ్లు కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి దాదాపుగా మనం ఇక్కడున్నామా లేకపోతే పాశ్చాత్య దేశాల్లో ఉన్నా అనే ఒక ఇది అనేది అనుమానం కలుగుతుంది మాకైతే. పేదవాడిని ఏ విధంగా మనం వాళ్ళని ఆదుకోవాలనే ఆ సంకల్పం ఆ యొక్క అన్నగారిలో మనం చూస్తున్నాం. అదేవిధంగా అప్పుడు ఆయన గారు
₹2 కిలో బియ్యం పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. ఎక్కడ పేదవాడంటే ఆ పేదవాడికి తాను ఉన్నానని భరోసా కల్పించే ఘనత అయింది. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అదే పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశం చొప్పున తను ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఇక్కడ అంటే 2018-19 ఆ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇంకా గతంలో మధ్యాహ్నం పూట కేవలం ₹5కే ఒక కూర, పెరుగు, సాంబారు, చట్నీ, రైస్తో కలిపి తను అంటే మధ్యాహ్నం కనుక వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్లు చాలా అండగా నిలిచింది. ఎందుకంటే సపోజ్కి మనం చూసినట్టయితే ఒక్కరికే కాదు, మధ్యాహ్నం సపోజ్ ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్న కాయ కష్టం చేసుకున్న పెయింటర్లు కానీ, రోజువారీ కూలీలు కానీ, రిక్షా వాళ్ళు కానీ, ఆటో రిక్షా వాళ్ళు కానీ, సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ అనేది చాలా వరంగా మారింది. ఎందుకంటే అక్కడికి తన బయటికి వెళ్ళాలంటే కనీసం ₹100 నుంచి ₹150, ₹200, ₹300 తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక్కడ అన్నా క్యాంటీన్లో అదే భోజనాన్ని అంటే అన్ని కూరలు లేకపోవచ్చు కానీ సాంబారు, చట్నీ, రసం, కూరతో చక్కగా చాలా నీట్గా అలా ఇలా కూడా కాదు, ఎట్లా పడితే అలా కూడా కాదు. మనం హోటల్ కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ వాళ్ళు వంట వాళ్ళు పరిశుభ్రత అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ అన్నా క్యాంటీన్ కనుక చూసినట్టయితే చాలా పరిశుభ్రంగా కనుక ఉంటుంది. ఆ విధంగా ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే తీరును కొనసాగించగా పేదవాడి కడుపు కొట్టిందని దాదాపు చెప్పాలి. వాళ్ళు పేదల పార్టీని చెప్పుకున్నట్టుగానే ఏనాడు వాళ్ళ యొక్క పేదవాడి గురించి ఏనాడు వాళ్ళు ఆలోచించలేదని మనకు తెలిసిన వాళ్ళందరూ అంటే ఇక్కడ సామాన్య ప్రజలు అనుకుంటుంటారు. కారణం ఏంటి, అన్న క్యాంటీన్ తీసేటువంటి ఎవరికైనా పక్కనోడికి కనీసం ఒక ముద్ద పెడతాం అనేది మన ఇంటికి వచ్చిన అతిథులు కానీ ఎవరికైనా అయ్యో పాపం లేదంట ఒక ముద్ద అన్నం పెడతాము అని ప్రతి ఒక్కళ్ళు మన భారతీయ యొక్క ధర్మం అది. ఆ ధర్మాన్ని విస్మరించి 2019 నుంచి అన్నా క్యాంటీన్ని రద్దు చేశారు. అదేవిధంగా 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అదే సంకల్పంతో, ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎక్కడున్నా కానీ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు, ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తారు. అదేవిధంగా ఆలోచించిన ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి ఈసారి పొద్దున పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కేవలం ₹5 ఇవ్వడానికి సంకల్పించారు. అంటే మనం ఇది చాలామందికి పేద ప్రజలకు వరంగా భావించవచ్చు. ఎందుకంటే పక్కన హాస్పిటల్కి వచ్చినా కానీ, పక్కన ఊర్లోకి వచ్చినా కానీ ఇటువంటి అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఒక ₹5 ఇస్తే కడుపు నిండా రుచికరమైన అదేవిధంగా మంచి పరిశుభ్ర వాతావరణంలో మనకు భోజనం పెట్టడం అనేది చాలా పేదవాడు అనేవాడు మన కనుక మనకు అగటిపతిని స్టార్ట్ చేసినప్పుడు కనుక మనం చూసినట్టయితే చాలా ఆనందించారు. మనం కూడా ఇంకా గతంలో చూసాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరి అంటే రాజధాని ప్రాంతంలో మంగళగిరి ప్రాంతంలో ఉన్నాము. అక్కడ మనం ఉన్నాము. ఇక్కడ మనం కనుక చూసినట్టయితే చూడండి, ఒక పక్కన మీరు చూడండి, మొన్న మధ్య సామాజిక మాధ్యమాల్లో ఏమని వచ్చిందంటే సరిగ్గా శుభ్రత ఏం చెప్పేసి అని వచ్చింది. మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా చాలా నీట్గా ఉన్నాయి. ఎంత ప్రతి ఒక్కటి ఎంత నీట్గా ఉందో మనం చూడొచ్చు. ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఇవన్నీ. అదేవిధంగా మనం కూడా లోపలికి వెళ్దాం. ప్రతి ఒక్కళ్ళు పై మాస్క్ పెట్టుకున్నారు, పైన క్యాప్లు అంటే ఎటువంటి ఇది పడకోకుండా ప్రతి ఒక్కళ్ళు క్యాప్ పెట్టుకున్నారు. మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ చూసిన చాలా చూసారు మీరు ఎంత నీట్గా ఉందో, ఎంత ఇదిగా ఉందో.